హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం సోషల్ మీడియాలోనూ థియేటర్లోనూ ఒక పేరు మారబోగుతుంది. ఆ పేరే తేజస్విరావు. రాజు వెడ్స్ రాంబాయి సినిమాతో కుర్రకారు మనసు దోచుకున్న ఈ అందాల రాక్షసి ఎవరు? యూట్యూబ్ షార్ట్ ఫిలిమ్స్ నుంచి వెండితెర హీరోయిన్గా ఆమె ప్రయాణం ఎలా సాగింది? రాజమండ్రి నుంచి వచ్చి తెలంగాణ యాసలో ఎలా అదరగొట్టింది? ఈ విషయాలన్నీ ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఈమె ఆంధ్రప్రదేశ్లోని అందాల గోదావరి తీరం రాజమండ్రిలో జన్మించారు. ఆమె విద్యాభ్యాసం అంతా రాజమండ్రిలోనే సాగింది. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత నటనపై ఉన్న ఆసక్తితో ఆమె ఇండస్ట్రీ వైపు అడుగులు వేశారు. అయితే ఆమెకు సినిమా బ్యాక్గ్రౌండ్ ఏమీ లేదు. కేవలం తన టాలెంట్ని నమ్ముకొని ఇండస్ట్రీకి వచ్చారు. తేజస్విరావు కెరీర్ నేరుగా సినిమాలతో మొదలవ్వలేదు. 2019లో షార్ట్ ఫిలిమ్స్ ద్వారా ఆమె కెమెరా ముందుకు వచ్చారు. ఆమె మొదటి షార్ట్ ఫిలిం పెళ్లి చూపులు ఫర్ ది 12th టైం. ఇందులో ఆమె నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఆ తర్వాత బావా మరదలు, సిక్సర్, ఓరి దేవుడా, కేరళ కుట్టి, నీలవేణి వంటి సూపర్ హిట్ వెబ్ సిరీస్లు, షార్ట్ ఫిల్మ్స్లో నటించి యూట్యూబ్ స్టార్గా మారారు. ముఖ్యంగా యూట్యూబ్ ఆడియన్స్కి ఆమె బాగా దగ్గరయ్యారు. యూట్యూబ్లో ఆమె టాలెంట్ చూసిన డైరెక్టర్ సాయిలు కంపాటి ఆమెను రాజు వెడ్స్ రాంబాయి సినిమా కోసం హీరోయిన్గా ఎంపిక చేశారు. ఈ సినిమాలో ఆమె చేసిన రాంబాయి పాత్రకు ఇప్పుడు ఆడియన్స్ ఫిదా అయిపోయారు. అసలు విషయం ఏంటంటే తేజస్వి రావుది స్వచ్ఛమైన ఆంధ్ర యాస. కానీ ఈ సినిమాలో తెలంగాణ పల్లెటూరి అమ్మాయిలా ఆమె చెప్పిన డైలాగులు, ఆమె నటన చూస్తే ఎవరు ఆమె ఆంధ్ర అమ్మాయి అని నమ్మలేరు. అంతలా ఆ పాత్రలో జీవించేశారు. ఇక్కడ ఒక చిన్న కన్ఫ్యూజన్ క్లియర్ చేసుకోవాలి. ఇండస్ట్రీలో ఇప్పటికే తేజస్వి మడివాడ, తేజస్వి గౌడ వంటి నటీమణులు ఉన్నారు. కానీ మన తేజస్విరావు వాళ్ళిద్దరికీ పూర్తిగా భిన్నం. ఈమెకు ట్రావెలింగ్ అన్నా, పుస్తకాలు చదవడం అన్నా చాలా ఇష్టం. ఎలాంటి గాడ్ ఫాదర్ లేకుండా చిన్న చిన్న పాత్రలతో మొదలుపెట్టి ఇప్పుడు హీరోయిన్గా సక్సెస్ కొట్టడం నిజంగా స్ఫూర్తిదాయకం. రాంబాయి మనల్ని నవ్వించి మెప్పించిన తేజస్విరావు భవిష్యత్తులో మరిన్ని మంచి సినిమాలతో మన ముందుకు రావాలని కోరుకుందాం. ఆమె నటన మీకు నచ్చితే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.